వాయిస్ క్యాన్సిల్ చేస్తే టఫస్ట్ సార్ నేను కొంచెం సార్ కొంచెం సార్ మీరు నెక్స్ట్ ఓకే శ్రీకాంత్ శ్రావణ్ ఒకటి తొందర డేవిడ్స్ సాయి ఈరోజు 10th గిరిజనుల పిల్లలు ఎస్టీ పిల్లలు టాప్ మార్క్స్ ఎవరికి వచ్చినాయో 5 మండలాలకి 5గురిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. 5గురు గర్ల్సే టాప్లో. ఫర్ ఎగ్జాంపుల్ కంటిపల్లి మౌనిక జెడ్పీఎస్ స్కూల్ మనుగోలు, ఆ అమ్మాయికి 600కి 570 మార్కులు వచ్చినాయి. అట్నే ముసనూరు వారిపాలెం హై స్కూల్లో కత్తి శ్రావణి, ఆ అమ్మాయికి 600కి 538 మార్కులు వచ్చినాయి. చెలంచెర్ల శ్రావ్య జెడ్పీఐ స్కూల్ పొదలకూరు 600కి 540 వచ్చినాయి. పోట్లూరు లక్ష్మి తోట్పల్లి గూడూరు చెనపల్లిపాలెం హై స్కూల్ 600కి 548 వచ్చినాయి. కొమరగిరి లావణ్య గవర్నమెంట్ ఆశ్రమ హై స్కూల్ గొలగమూడి 600కి 548 వచ్చినాయి. అందరికీ 90% ప్లస్ వచ్చినాయి, అబోవ్ 90%. గిరిజన్ గర్ల్స్ వీళ్ళందరూ టార్గెట్స్ కూడా బాగుంది. ఒకరు డాక్టర్ అవుతామంటే, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతామంటే ఆ లక్ష్యాలు ఉండాలి పిల్లలకి. ప్రత్యేకంగా గిరిజన పిల్లలు స్కూల్కి పోవాలి. వాళ్ళకేం టాలెంట్ లేకుండా కాదు, డ్రాప్అవుట్స్ ఎక్కువైపోయినారు. ఓవరాల్గా మనం మానిటర్ చేయాలి. ఇప్పుడు చెప్తున్నారు దేవరదిప్ప గిరిజన కాలనీ పైనాంపురం దగ్గర, అక్కడి నుంచి స్కూల్కి పోవాలంటే 3 కిలోమీటర్లు. 20 మంది పిల్లలు హై స్కూల్కి 3 కిలోమీటర్లు నడిచిపోయి 3 కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. వెంటనే మాట్లాడి సిఎల్ కంపెనీ కానీ ఎవరెవరితో మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. కాకపోతే మేమైనా పెడతాం. ఇట్లా ఎక్కడికక్కడ గిరిజన పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ విషయంలో ఆ ఊరి పెద్దలు కానీ అక్కడ ఉన్న తహసీల్దార్ ఆఫీసు, మండల ఆఫీసులు వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏ ఊరికి ఆ ఊరు సచివాలయాలు ఉన్నాయి, ఆ స్టాఫ్ కూడా కోఆర్డినేట్ చేసుకొని గ్రామ పెద్దలతో మాట్లాడుకొని ఆ పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్ కాకుండా వాళ్ళని కంటిన్యూ చేసేదానికి ప్రత్యేకమైన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 5 మంది పిల్లల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. సంబంధించిన హెడ్ మాస్టర్స్, స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే ప్రిన్సిపల్స్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే ఈశ్రమ్ అనే ప్రోగ్రాంలో ఆగస్టు ఎండ్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ టైం ఇచ్చింది. 20 రూపాయలు సంవత్సరానికి కడితే అది ప్రమాద బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. 20 రూపాయలు కడితే యాక్సిడెంట్తో ఏదన్నా డెత్ జరిగితే 2 lakhs. అట్లే 436 రూపాయలు సంవత్సరానికి
కడితే దానికి మామూలు బీమా అంటే న్యాచురల్ డెత్ సాధారణ మరణమైనా కూడా 2 లక్షల రూపాయలు వస్తుంది. సంవత్సరానికి 436. దానికి యాక్సిడెంట్ దానికి సంవత్సరానికి 20 రూపాయలు. ఎవరైనా కట్టొచ్చు. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. ఓవరాల్గా జిల్లా, రాష్ట్రం, గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది, మండల ఆఫీసర్స్ అందరూ కూడా ఈ పేదవాళ్ళ చేత ఆ 20 రూపాయలు 436 రూపాయలు, మత్స్యకారులకైతే 15 లక్షలు అంట. ఈ స్కీమ్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసి పేదవాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే దాంట్లో ఏముంది, 430 రూపాయలు ఒక రోజు కూలీ కాదు కట్టేస్తే సపోజ్ ఏదైనా న్యాచురల్ డెత్ కూడా 436 కడితే 2 లక్షలు వస్తుంది. ఎవరైనా అల్టిమేట్గా చనిపోవాల్సిందే కదా, ఆ పేదవాళ్ళకి 2 లక్షల రూపాయలు యాడ్ అవుతుంది. దానికి ఏంది 436 సంవత్సరానికి 20 రూపాయలు కడితే సంవత్సరానికి. యాక్సిడెంట్ అయితే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తుంది. దాన్ని కూడా డ్రైవ్ పెట్టాల్సిన బాధ్యత తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్ అండ్ సచివాలయం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.